తిరుమలలో ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తెరిచే రహస్య మార్గం ఏదో మీకు తెలుసా? అదే తుంబురు తీర్థం. శ్రీవారి ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి, లోతైన లోయలు, రాళ్ళు మరియు వాగులు దాటుకుంటూ వెళ్ళే అత్యంత సాహసమైన యాత్ర ఇది. కేవలం పాల్గొన్న పౌర్ణమి రోజున మాత్రమే భక్తులకు ఇక్కడికి స్నానానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిస్తూ ఆధ్యాత్మికతను వెతుక్కునే వారికి ఇది ఒక అద్భుతమైన అనుభవం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు యాత్రికుడు. ఈరోజైతే మనం అయితే తిరుపతిలో తుంబుర తీర్థానికి అయితే వచ్చినాం. తుంబుర తీర్థం అనేది అయితే మనకి సంవత్సరంలో ఒకటే రోజు అయితే ఓపెన్ చేస్తారు. ఈ రోజు అయితే ఈ సంవత్సరం అయితే 2026 ఏప్రిల్ 1వ తేదీన అయితే మనకైతే తుంబుర తీర్థం అయితే ఓపెన్ చేశారు. మనకి అయితే పాపనాశనం వరకు అయితే బస్సుల సదుపాయం అయితే ఉంటుంది. బస్సు ఆడ దిగి మనం అయితే ఒక 6 కిలోమీటర్ల లోపలికి పోతే అయితే గుట్టల మధ్య అయితే మనకైతే తుంబుర తీర్థం అయితే ఉంటుంది. మీకైతే గుట్ట మీద ఉన్న విజువల్స్ మొత్తం అయితే తుంబుర తీర్థం అయితే మొత్తం అయితే చూపిస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. తిరుమల మెయిన్ బస్టాండ్ నుండి పాప వినాశనం డ్యామ్ వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కరికి టికెట్ ధర 75 రూపీస్. పాప వినాశనం డ్యామ్ దగ్గర బస్సు దిగిన తర్వాత సుమారు 1 కిలోమీటర్ దూరం లోపలికి నడవాలి. అక్కడ మనకు పాప వినాశనం బోర్డు కనిపిస్తుంది. పాప వినాశనం దగ్గర స్నానాలు ముగించుకున్నాక అక్కడ నుండి మరో 10 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవుల్లో ప్రయాణించాలి. భక్తులకు సౌకర్యార్థము మార్గం మధ్యలో టిఫిన్ మరియు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు పాప వినాశనం దగ్గరే టిఫిన్ తీసుకొని అడవి మార్గంలో మెట్లపై కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ భోజనం చేస్తున్నారు. మెట్ల మించి కొంచెం పైకి రాగానే మనకైతే బోర్డు అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ పోతే కుమారధార, రైట్ సైడ్ పోతే తుంబుర తీర్థం. తిరుమల కొండల్లో కోట్లాది పుణ్యతీర్థాలు ఉన్నా వాటన్నిటిలో అత్యంత రహస్యమైనది, శక్తివంతమైనది తుంబురు తీర్థం. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతి ఉండే ఈ తీర్థం వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? గాంధర్వ లోకపు గొప్ప సంగీత విద్వాంసుడు తుమ్రుడు తన శాప విముక్తి కోసం ఈ పవిత్ర లోయలో ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమై మోక్షం ప్రసాదించారు. అందుకే దీనికి తుంబుర తీర్థం అని పేరు వచ్చింది. ఈ తీర్థానికి వెళ్ళాలంటే పాప వినాశనం నుండి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి, ఎత్తైన కొండలు మరియు వాగులను దాటుకుంటూ వెళ్ళాలి. పాల్గొన్న పౌర్ణమి రోజున ఇక్కడ స్నానం చేసే కోట్ల పుణ్యతీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ ఆధ్యాత్మిక అద్భుతాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? ఈ ఏడాది ఈ యాత్రకు వెళ్ళాలనుకునే వారు టీటీడీ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా వెళ్ళండి. ఒక మెడికల్ క్యాంప్ ఉంది. ఓకే, సో అన్ని మెడికేషన్స్, ఫస్ట్ ఎయిడ్ మొత్తం ఉన్నాయి. సో ఎవరేం టెన్షన్ పడకండి. భక్తుల కోసం అయితే టీటీడీ వారు 2 కిలోమీటర్లకు ఒకటైతే ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. మనం పోయే దారిలో అయితే మొత్తం అయితే చూస్తారు కదా, మొత్తం అయితే రాళ్ళు అయితే ఉన్నాయి. సో ఎందుకంటే జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కదా, కొంతమంది అయితే స్పీడ్ పోతారు, తొందరగా పోవాలని జారైతే కింద పడతారు. కొంతమంది భక్తులు అయితే తుంబుర తీర్థానికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు కూడా ధరించకుండా తుంబుర తీర్థం కాడికైతే పోతారు. మీరు అడవిలో ప్రతి 2 కిలోమీటర్లు సాగగానే మరో ఉచిత వైద్య శిబిరం మీకు స్వాగతం పలుకుతుంది. అంటే దారి పొడవున భక్తుల రక్షణ కోసం టీటీడీ నిరంతరం అయితే నిఘా ఉంచుతుంది. చూస్తున్నారు కదా, అలాగే మనకి ట్యాబ్లెట్లు మరియు అలాగే చాక్లెట్స్ కూడా భక్తుల కోసం అయితే సదుపాయాలు అయితే చేశారు. ఈ తుంబుర తీర్థానికి అయితే మనకైతే 10 సంవత్సరాల పై నుంచి 50 సంవత్సరాల వరకే అనుమతి అయితే ఇస్తారు. 50 సంవత్సరాలకు పైకున్న వాళ్ళకైతే అనుమతి అయితే ఇస్తలేరు. ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు అయితే రాకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అయితే రిటర్న్ అయితే పంపిస్తారు. చిన్నపిల్లలను కూడా తీసుకురాకండి, ఎందుకంటే గుట్టలు కాబట్టి బండల మించి అయితే జారుతున్నాయి. ఎందుకని చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ 50 సంవత్సరాల పైకున్న వాళ్ళు అయితే ఎవరైతే రావద్దు. నడుస్తుంటే కింద పడుతురు. వీలుంటే కర్ర గుట్టే తెచ్చుకుంటే మనకైతే భక్తులకైతే సేఫ్టీ అయితే ఉంటుంది. చూస్తారు కదా మొత్తం ఎట్లుందో, మొత్తం రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంతమంది అయితే తొందరగా పోవాలని అయితే ఉరుకుతున్నారు. రన్నింగ్ చేయడం వల్ల కింద పడుతారు. ఇప్పటికే 3 పడారు, దెబ్బలు లాగినాయి. కొంచెం 10 నిమిషాలు లేట్ అయినా ఏం లేదు, కానీ నిమ్మలంగా పోతే అయితే మంచిది. మనకైతే కర్ర ఉంటే కొంచెం సేఫ్టీ అయితే ఉంటుంది, కింద పడకుండా అవకాశం అయితే ఉంటుంది. కర్ర తెచ్చుకోవడం అయితే బెటరు.
చూస్తారు కదా ఎక్క కర్ర కూడా పట్టుకొని వస్తుంది. మనం అయితే అక్కడ స్టార్టింగ్ నుంచి అయితే పాపనశంఖ నుంచి అయితే కొంచెం గుట్ట అయితే ఎక్కుతాం. గుట్టెక్కి మొత్తం అయితే కిందికి లోయలెక్కి ఉంటుంది. లోయలకు పోవాలి, మొత్తం డౌనే ఉంటుంది. లోయలకైతే పోవాలి. ఇంకా మన దగ్గరకు వచ్చినాకైతే డ్రింకింగ్ వాటర్ అయితే ఇది లాస్ట్. మనకైతే కింది దాకైతే తాగునీటి సదుపాయం కూడా చేసారు. ఇది ఇక్కడ దగ్గరకు వచ్చినాం కాబట్టి, తుమ్మల తీర్థం దగ్గరకు వచ్చినాం కాబట్టి ఇది ఒకటే లాస్ట్ పాయింట్. మనకైతే తమిళ్ యూట్యూబర్ కూడా కలిసిండు. ఒకసారి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను. శాన్ బ్లాగ్ 360 చూసారు కదా, శాన్ బ్లాగ్ 360 యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి అయితే ఓన్లీ 8 months అవుతుందంట. 2800 members అవుతారంట. మీరు కూడా ఎవరన్నా చూసేవాళ్ళు అయితే అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లొకేషన్ చూసారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. మనకైతే అక్కడ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట అవతల నుంచి అయితే మనం అయితే ఇదంతా గుట్ట ఎక్కుకుంటూ అయితే వచ్చినాం. కిందికైతే దిగుతున్నాం. దిగే దారిలో అయితే మనకైతే చూడండి మొత్తం లోయ. ఇక్కడికైతే చాలా మంది భక్తులు అయితే దర్శించుకోవడానికి అయితే వస్తారు తుమ్మర తీర్థం కాడికి. ఇదైతే మొత్తం అయితే లోయ. భక్తులు అయితే తొందరగా దర్శనం చేసుకోవాలని పోతారు కాబట్టి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే మనకైతే ఈ తాళ్ళు ఉన్నాయి కదా, తాళ్ళు ఏర్పాటు కూడా చేసారు మనకి. మొత్తం చూడండి అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు. ఈ చెట్ల మధ్యంగానైతే మనం అయితే దర్శనానికి అయితే పోవాలి. ఇక్కడ ఇంతసేపు అయితేనే పైన అయితే ఎండ కొట్టింది. ఇప్పుడు మనకు కొంచెం ఇళ్ళ చెట్ల కిందికి రాగానే మొత్తం అయితే నీడైతుంది చల్లగా. వాతావరణం అయితే కూల్ అయింది కిందికి రాగానే. మనం అయితే తుమ్మల తీర్థానికి దగ్గర పోగానే మనకైతే రామలక్ష్మణ చెట్లు కూడా ఉంటాయి. ఒకసారి అయితే చెట్లు అయితే చూపిస్తా చూడండి. ఈ చెట్లే రామలక్ష్మణ చెట్లు. వచ్చిన భక్తులు అయితే ఇక్కడైతే మనకైతే దీపం అయితే పెట్టి పసుపు కుంకుమతో అయితే స్వామివారిని అయితే మొక్కి దర్శనానికి అయితే పోతారు తుమ్మల తీర్థం కాడికి. మనం రామలక్ష్మణ చెట్లని దర్శనం చేసుకొని కొంచెం ఒక 100 meters ముందుకు రాగానే మనకైతే నాగాలమ్మ తల్లి పుట్టగుట్టు ఉంటుంది. మనమైతే ఇప్పుడే తుమ్మల తీర్థం దగ్గరలోకి అయితే వచ్చినాం. ఒక 0.5 kilometers అయితే దూరం అవుతుంది. కానీ ఇక్కడ చూస్తారు కదా, భక్తులకైతే మొత్తం రాళ్ళున్న వాళ్ళు అయితే భక్తులు అయితే దబ్బున చేరుకోలేకపోతారు. మొత్తం రాళ్ళు ఉన్నాయి కాబట్టి చూసుకొని పోవాలి. అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట దగ్గర ఉంటుంది. ఆ గుట్ట దగ్గరికి అయితే పోదాం. ఇప్పుడే మనం అయితే తుమ్మల తీర్థం కాడికి అయితే వచ్చినాం. కొన్ని వేల మంది భక్తులు అయితే ఇక్కడ తుమ్మల తీర్థం కాడికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. చూస్తారు కదా వెనక కూడా కొంతమంది అయితే తుమ్మల తీర్థాలు అయితే స్నానాలు అయితే చేసి రిటర్న్ అయితే పోతున్నారు. చూడండి లొకేషన్ చూపిస్తా చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూస్తారు కదా లొకేషన్ ఎంత మంచిగా ఉందో. ఈ నీళ్ళలంగా అయితే మనం అయితే తుమ్మల తీర్థం కాడికి అయితే కొంచెం దూరంలో ఉంటుంది తుమ్మల తీర్థం. ఈ నీళ్ళలంగా అయితే మనం అయితే పోవాలి. భక్తులు అయితే చూస్తారు కదా, అటు కొత్త నుంచి అయితే పోతారు. ఎందుకంటే అటు సైడ్ అయితే లోతు అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రాయి పక్కన అయితే పంపిస్తారు. ఇటు సైడ్ ఏమవుతుందంటే లోతు ఎక్కువ ఉంటుంది. అందుకనే భక్తులను అయితే ఇటు సైడ్ అయితే రాణిస్తలేరు. మనం కూడా ఇంకా తుమ్మల తీర్థం దగ్గరికి అయితే పోదాం. కొంచెం దూరంలో ఉంది. ఇప్పుడే మనం అయితే తుమ్మల తీర్థం కాడికి అయితే వచ్చినాం. మనకి వెనక చూస్తారు కదా, వెనుకున్నది అయితే తుమ్మరుడు. ఇక్కడనే మనకైతే తుమ్మరుడు అయితే తపస్సు అయితే చేసిండు. అందుకని ఇక్కడైతే తుమ్మల తీర్థం అని అయితే పెట్టిరు. ఈ గుట్ట చూస్తారు కదా, ఇంతకుముందు అయితే మొత్తం ఒకటే ఉండే గుట్ట, కానీ ఇప్పుడైతే వరదలు రావడం వల్ల అయితే గుట్ట అయితే 2గా అయితే చీలినాయి. ఈ కొండల మధ్యలోనే మనకైతే నీళ్ళు అయితే వస్తాయి. భక్తులు అయితే ఇక్కడ అయితే స్నానాలు అయితే చేస్తారు. ఎక్కడ మీరు ఎక్కడ చూస్తారు కదా, అన్నది అంట తిరుమల అంట తమిళనాడు.
తాలూకా మేల్కొచ్చారు గ్రామం. ఓకే, ఇంకా మనం అయితే తుమ్మల తీర్థం కాడికైతే పోయి అయితే స్నానం అయితే చేద్దాం. ఇక్కడ భక్తులకైతే హెచ్చరిక ఇస్తారు, లోతైన బావులు ఉన్నాయంట. వీళ్ళకైతే ఎవరైతే పోవద్దు అనుకుంటే సూచన అయితే ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడే మనం అయితే తుమ్మల తీర్థం దగ్గరికి అయితే వచ్చినాం. చూస్తారు కదా, ఇదే మన తుమ్మల తీర్థం. ఇక్కడ భక్తులు అయితే ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తారు. ఈ కొండ మీద అయితే నీళ్ళు అయితే చూస్తారు కదా, ఇదే మనకి వస్తుంది. ఇప్పుడే మనం అయితే తుమ్మల తీర్థం అయితే స్నానం అయితే చేసి రిటర్న్ అయితే పోతున్నాం. ఇక్కడ తుమ్మల తీర్థంలో స్నానం చేయడం వల్ల అయితే భక్తులు అయితే పాపాలు అయితే తొలగిపోతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్మకం. చూస్తారు కదా, ఒక సంవత్సరానికి ఒకటే రోజు అయితే మనకైతే పాల్గొన పౌర్ణమి రోజు అయితే ఒకటే రోజు ఓపెన్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఏప్రిల్లో అయితే ఉంటుంది. ఇప్పుడు 2026 ఏప్రిల్ 1 అయితే మనకి తుమ్మల తీర్థం అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.